హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి బీబీ జోడీలో ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అసలు నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మంచిగా డాన్స్ వేస్తున్నారు. అసలు వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అయితే అసలు అనుకోలేదు. అండ్ దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఏంటి? ఎందువల్ల అవ్వాల్సొచ్చింది? అసలు బీబీ జోడీ ఎందుకు ఇంత చిరాకు దొబ్బుతుంది? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మనం మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ది రౌడీస్, అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్ అన్ని చేయబోతున్నాం అనమాట. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఈ వీక్ వచ్చేసి షాకింగ్గా ఇద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ధనరాజు అండ్ భానుశ్రీ అండ్ మణికంఠ అండ్ ప్రియాంక, ఈ జోడీ ఈ 2 జోడీస్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారనమాట. అది మాట్లాడుకుండే ముందు బీబీ జోడీ ఎందుకు ఇంత చిరాకు దొబ్బుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెస్టెంట్స్ దగ్గర మార్క్స్ పెట్టారు వీళ్ళు. వీళ్ళేమనుకున్నారంటే వీళ్ళు కొట్లాడుకుంటారు. కొంచెం మనకి ఏమైనా ప్రోమోలో వేసుకున్నప్పుడు అంటే ఆ గొడవలు మనకి ఆ ప్రోమోలో పెట్టినప్పుడు మనం వెళ్లి చూస్తాం కదా! అరే ఏంట్రా మాటలు క్లాషెస్ అవుతున్నాయి అది ఇదని. ఓన్లీ జడ్జెస్ దగ్గర పెడితే వాళ్ళు అంతగా వాళ్ళు డాన్స్ అంటే జడ్జెస్‌ని ఎవరు అడగలేరనమాట. ఎందుకు మార్క్స్ మాకు తక్కువ ఇచ్చారు అది ఇదని. కానీ కంటెస్టెంట్స్‌ని అడిగితే ఆ కంటెస్టెంట్స్ దగ్గర మాత్రం వీళ్ళు గొడవ పడడానికి ఛాన్స్ ఉంటుందనమాట. అంటే మీరు బాగేసినా మేము మార్క్స్ ఇచ్చాం కదా! అంటే మాకెందుకు ఇంత తక్కువ మార్క్స్ ఇచ్చారు? మేము మీకంటే బాగేసాం కదా! మరి ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ ఇస్తున్నారు? అలాంటి క్లాషెస్ జరుగుతాయి. ప్రస్తుతానికి కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న దరిద్రం ఏంటంటే, డాన్స్ బాగేసిన వాళ్ళకి ఒక మార్క్స్ ఇస్తున్నారు. అండ్ బాగా వీణోళ్ళకి ఒకటే మార్క్స్ ఇస్తున్నారు. అది మనకి చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అరే వీళ్ళు డాన్స్ బాగేశారు కదా! వీళ్ళకి 7 మార్క్స్ ఇచ్చి, వీళ్ళకి 7 మార్క్స్ ఇచ్చి అండ్ చాలా సార్లు మానస్ కూడా ఫైట్ చేశాడు దాని గురించి. మేము ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఏస్తున్నాము. అసలు ఏం హార్డ్ వర్క్ చేయకుండా వచ్చి డాన్స్ ఏసే వాళ్ళకి కూడా ఏ మార్క్స్ ఇస్తే మా హార్డ్ వర్క్‌కి మా గుర్తింపు ఏంటి అది ఇది అనమాట. అది నాకు కూడా కరెక్టే అనిపించింది. అందువల్ల ఇది చూసే వాళ్ళకి బాగా ఇది కొంచెం నచ్చలేదనమాట. అందువల్ల బీబీ జోడీ అనేది కొంచెం తగ్గింది. ఆ తర్వాత డీమోన్ పవన్, రీతు కోసం చాలామంది చూశారు. అండ్ ఎందుకో కానీ ఇంక వాళ్ళని అప్పటికి డాన్స్ బాగేయకపోయినా కానీ జడ్జెస్ ఏదో మార్క్స్ ఇచ్చుకుంటా అండ్ కంటెస్టెంట్స్ ఏదో మార్క్స్ ఇచ్చుకుంటా వచ్చి లాస్ట్‌కి ఇంకా మొత్తానికి వాళ్ళని ఎలిమినేట్ చేశారనమాట. ఇంక మరీ ల్యాగ్ చేస్తే మరి అది ఓవర్ అవుతుందని. ఇంక ఇక్కడొచ్చేసి ఈ వీక్ వచ్చేసి ధనరాజు, భానుశ్రీ అండ్ మణికంఠ, ప్రియాంక వీళ్ళ జోడీస్ నుంచి ఒకరినైతే తీసుకొని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళెవరో కాదు, ప్రియాంక అండ్ మణికంఠ అనమాట. అండ్ వీళ్ళు డాన్స్ బాగా ఏస్తున్నారు. అండ్ డాన్స్ రాదని షోలోకైతే వచ్చారనమాట. అండ్ మంచిగా ప్రాక్టీస్ చేసి వేయడం అయితే మీ ప్రియాంక, మణికంఠ అండ్ ప్రియాంక గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎన్నోసార్లు ఏడవడం జరిగింది. అక్కడ మంచిగా వస్తున్నా కానీ అండ్ ఎలిమినేట్ అయితే చేయడం అనేది చాలా షాకింగ్‌గా అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు మనకు అర్థమవుతుందనమాట అసలు ఏంటి మ్యాటర్ అనేది. అండ్ చూద్దాం అసలు ఎందుకు ఎలిమినేట్ చేశారు ఏంటో, దానికి ఏమన్నా రాంగ్‌గా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో అయితే చేద్దాం. ఇబ్బంది ఏమీ లేదు. ఈ మణికంఠ అండ్ ప్రియాంక వీళ్ళ ఎలిమినేషన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? అసలు వాళ్ళు బీబీ జోడీకి ఉండడానికి ఇంకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి మామ. అండ్ ఇదనమాట అప్డేటు. మొత్తానికి వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా తర్వాత టాప్‌లో కప్పు తీసుకునే ఛాన్సెస్ నేను బీబీ జోడీ స్టార్ట్ అవ్వకముందే చెప్పా. అమర్దీప్, నైనిక అండ్ మానసు, సృష్టివర్మ వీళ్ళకి కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయని. గోల్డెన్ సోఫా కూడా మ్యాక్సిమం వాళ్ళకే వస్తుందనమాట. అండ్ చూడాలి అండ్ ఎవరు తీసుకుంటారో ఏంటంటే గట్టి పోటీ ఉండబోతుంది లాస్ట్ ఫైనల్‌కి వచ్చేసరికి. ఎందుకంటే ఫైనల్‌లో ఇంక నాకు తెలిసి వీళ్ళే మానసు, సృష్టివర్మ అండ్ అమర్దీప్, నైనిక వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి ఒక రసవంతరంగా అయితే ఉంటుందనమాట. అది మామ మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మామ. చాలా సార్లు చెప్తున్నాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ కొంచెం హైప్ బటన్ కూడా అది హైప్ ఇవ్వండి. ఎందుకంటే హైప్ ఇస్తే కొంచెం ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదనమాట మామ. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.